నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డిని కూటమి ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయటం లేదంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ మార్గాని భరత్. చిన్నపాటి సోషల్ మీడియా కేసులకే దేశం దాటితే లుకౌట్ నోటీసులు ఇచ్చి పాస్పోర్ట్ రద్దు చేస్తున్న కూటమి ప్రభుత్వం అదే పని జయచంద్రారెడ్డి విషయంలో ఎందుకు చేయటం లేదని నిలదీశారు. మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించడంటూ డిమాండ్ చేశారు భరత్. గురించి వీళ్ళు చెప్పే అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటున్నారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అయితే నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చావు, బీఫామ్ ఎందుకు ఇచ్చావు, నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చి గెలిపించడానికి ఎందుకు ప్రయత్నం చేసావు? ఇదో పెద్ద జోక్. వెంటనే నీ పైన ఏదైనా ఆరోపణ వస్తే పక్కనోడి మీద బురద జల్లేయడం వెన్నతో పెట్టిన విద్య. చిన్న చిన్న సోషల్ మీడియా కేసులకే వీళ్ళు నోటీసులు ఇచ్చి ఒకవేళ విదేశాల్లో ఉన్నా కూడా, అమెరికాలో ఉన్నా లేకపోతే దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా కానీ వాళ్ళకి పోలీసులు వెళ్ళిపోయి అక్కడ నీకు నోటీసులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ దేశాలు దాటితే లుకౌట్ నోటీసులు ఇస్తున్నారు, పాస్పోర్ట్ సీజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడని మీరే చెప్తా ఉన్నారు. ఆయన ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆయన ఫోన్ సంభాషణలు ఎవరెవరితో చేశాడు ఈ జయచంద్రారెడ్డి అన్న అతను? దీనికి సంబంధించి వాటాలు ఎవరెవరికి చేరాయి వాటాలు? ఇవి మీరు కాదు, ఇంకోళ్ళు కాదు. సిబిఐ ఎంక్వైరీని కాల్ఫర్ చేయండి, నిజాలు బయటకు వస్తాయి.